విచ్చలవిడిగా పనులు ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాలు, గుండాట, జూదాలు, ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండలేదు వేటల పాలనలో. ఏం చెప్తారు మీరు? మీ వయసులో సంక్రాంతి ఎలా జరిగేది, ఎలా జరుగుతుంది? మా చిన్నతనం నుంచి కూడా సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచి పండగ కింద ఉండేది. నెలెట్టేవనివారు. ఆ ఏళ్ళ నుంచి సంక్రాంతి పండుగ ఇంకా 30 రోజులు ఉందనగానే పనులు ప్రారంభించేవారు. పిండి వంటలు చేయటం, అన్ని చేయటం. అసలు పిండి వంటలకు ఆనార వాసన లేక పుట్టలేదు ఈ సంవత్సరం. ఎక్కడ చూసినా గుండాట్లు, పేకాట్లు, తర్వాత డాన్సులు ఇవన్నీ పెట్టేస్తున్నారు. కోడి పందాలు ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ. ఇవన్నీ కూడా నిర్వహిస్తుంటే తెలుగుదేశం శాసనసభ్యులు, మంత్రులే పాల్గొన్నారు స్వచ్ఛందంగా. వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోయినాయి. ఈయన చూస్తేనేమో సంపద సృష్టించాలంటున్నారు. సంపద సృష్టించంటే ప్రజలకి ఏదో సంపద సృష్టించి ప్రజలకు ఉపకారం చేసేది కాదు. సంపద సృష్టించే దోపిడీ అన్నమాట. ఈ దోపిడీ కూడా ఎలాగంటే తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు వాళ్ళకే దోపిడీ. మిగతా బయట వాళ్ళకి ఏమీ లేదు. ఇంకా విద్యార్థులు చిన్నతనం నుంచి చదువుకునే విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చదువుకుంటుంటే ఆ స్కూల్ గ్రౌండ్ లో కూడా టెంట్లు వేసేసి సెట్టింగ్లు వేసారు. పేకాట క్లబ్బులకి సెట్టింగ్లు అంటే మేము సినిమాల్లో చూసాం, కానీ ఇలాగా బయట తెలుగుదేశం ప్రభుత్వం ఈ గవర్నమెంట్ లో స్కూల్ గ్రౌండ్ లో సెట్టింగ్లు వేసి పేకాట క్లబ్బులు, డాన్సులు, కోడి పందాలు స్వచ్ఛందంగా జరుగుతున్నాయి. ఇది ఇలాగా అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం ఇవాళ ప్రజల్లోని కలిగింది. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా జరిగినటువంటి దారుణంగా కోట్ల రూపాయల్లో కోడి పందాలు, జూదాలు, గుండాటలు, పేకాట క్లబ్బులు తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా జరిగాయనేటానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయి. ఏ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ కళ్ళు చూసినా సరే కూడా ఈ పండుగ పేరు చెప్పి వారం రోజుల పాటు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు. మరి బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడు హైకోర్టుకు వెళ్ళి, ఏమండి ఈ కోడి పందాల మీద మీరు చాలా ఆజ్ఞలు పెట్టారు, దీనిని పోలీసులు అమలు చేయడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెబితే దీని మీద ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి 24వ తారీఖు వాయిదా వేసి మాకు రిపోర్ట్ ఉంచాలని చెప్పారు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా తెలివితేటలుగా ఎంఆర్ఓలతోటి మరి ఫ్లెక్స్లు పట్టించుకుని కోడి పందాలు కరెక్ట్ కాదని చెప్పి ప్రచారం చేసినట్టే చేసి కప్పదాటు వైఖరిగా చూసి చూడనట్లుగా వదిలేశారు. దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వ పాఠశాలలు, మైదానాలు, అలాగే ఏజెన్సీలు, గ్రామాలు, మరి పట్టణాలు, నగరాలు, అవసరమైతే డాబాల మీద కూడా కోడి పందాలు ఆడేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి కత్తులు కట్టి కార్యక్రమాలు చేసేశారు. మరి అదేవిధంగా ఆడవాళ్ళను కూడా మరి అక్కడ వాలంటీర్ల కింద, బౌన్సర్ల కింద కూడా పెట్టి వ్యవహారాలు చేశారు. 10 సంవత్సరాల లోపు పిల్లలను తీసుకెళ్లిపోయారు. పిల్లలకి మద్యం అలవాటు చేయించారు, జూదం అలవాటు చేయించారు, గుండాట అలవాటు చేయించారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, మీకు విజన్ 2020 ఉందంటారు, 2047 ఉందంటారు, ఏంటండి పిల్లల్ని కనమని చెప్తా ఉంటారు. మరి పిల్లల్ని ఈ రకంగా పాడైపోయే వాతావరణంలోకి మీరు తీసుకెళ్తా ఉంటే ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. ఇది రాజకీయ విమర్శ కాదు, ప్రజల యొక్క, తల్లిదండ్రుల యొక్క ఆవేదన విషయం. జనవరి 10 రోజున 200 కోట్ల రూపాయలు పెట్టి ఈ తెలుగు రాష్ట్రంలో యువకుల చేత తాగించేశారు. మహిళలు తాగారా, వృద్ధులు తాగారా? మరి అదేవిధంగా 1000 రూపాయలు పెట్టి బెనిఫిట్ షో టికెట్లు, 600 రూపాయలు పెట్టి బెనిఫిట్ షో టికెట్లు, ఈ రకంగా కొన్ని 100 కోట్ల రూపాయల్ని దోపిడీ చేయించేశారు. అలాగే 1000 కోట్ల రూపాయల మేరకు కోడి పందాలకి కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టి మరి ఆ రకంగా దోపిడీ చేయించేశారు. 500 కోట్ల రూపాయల మేరకు గుండాట దోపిడీ చేయించేశారు. మరి మద్యం పేరు మీద వస్తే విచ్చలవిడిగా అందరికీ వ్యసనం కలిగేటువంటి వాతావరణంలో తయారు చేశారు. పైగా మహిళలు కూడా ఈ కార్యక్రమానికి రావాలని పేషన్గా తయారయ్యేటువంటి వాతావరణం చేశారు. అసలు భవిష్యత్తులో పిల్లల యొక్క ఆ యొక్క జీవితాలు ఏమి కావాలి, ఏదైనా ఉందా? మీరు చెప్తా ఉంటారు డ్రోన్ టెక్నాలజీని నేను తీసుకొచ్చానని చెప్పి. అయ్యా, డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చారని చెప్పి పెద్ద అడవారు చేశారు కదా. మరి డ్రోన్ టెక్నాలజీని రాష్ట్రంలో అమలు చేయించి ఎక్కడెక్కడైతే కోడి పందాలు జరుగుతాయో వాటిని వీడియో రికార్డింగ్ల ద్వారా వాళ్ళ మీద కేసులు పెడతాం. ఖచ్చితంగా ఉద్యోగాలకి, వ్యాపారాలకి, జీవితాలకి అనర్హులు అవుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరికలు చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు తీసుకోవాలని చెప్పి ప్రజల తరపున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 3 రోజులు పండగ అని చెప్పి ప్రజలు చాలా ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ ఒక పక్క ఆదాయాలు లేవు, మరో పక్క చేద్దామంటే పని కూడా లేనటువంటి పరిస్థితి.
శ్రమకు తగ్గ ఫలితం కూడా లేదు. కానీ అక్కడక్కడ ఏదో కష్టం చేసి తెచ్చుకున్నటువంటి డబ్బులన్నీ బడాబాబుల జేబుల్లోనే నింపుకునే పరిస్థితి ఈ పండుగలో మనం చూసాం. అసలు ఎప్పుడూ లేనంత విధంగా ఈ సంవత్సరం కోడి పందాలు, గుండాట్లో, జోదాలో బాగా పెరిగిపోయి, గంజాయి ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఈ మందు తాగే వాళ్ళు అందరూ, కోడి పందాలకు వెళ్ళే వాళ్ళు అందరూ ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. మరి మేము ఎక్కడ ఆ బర్రెల్ని దున్నించేసాము, బర్రెలు లేవు అది ఇది అని చెప్పారు కోడి పందాలకి. కానీ ప్రభుత్వ పాఠశాలలే ఈవేళ కోడి పందాలకి ఈ వేదికలు అయిపోయినాయి. అలాగే బ్రాంతి తాగడానికి కూడా ప్రభుత్వ స్కూళ్ళే వేదికలేని, అలాగే గుండాట ఆడడానికి కూడా స్కూళ్ళే. తుని ఏరియాలో అయితే మొత్తం ప్రభుత్వ పాఠశాలల్ని వేదికలుగా ఉపయోగించుకున్నారు. వేలాది కోట్ల రూపాయలు ఈవేళ బడాబాబుల చేబులు నింపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా ఘోరాతి ఘోరంగా మొత్తం యువత అంతా కూడా మద్యం వైపు, గుండాట, పేకాటలు, అలాగే ఈ కోడి పందాల వైపుకి వెళ్ళిపోవడం, ఆకర్షించుకోవడం అనేది పెద్దలు సిగ్నల్ ఇస్తున్నారు యువతకి అనేది చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. దీని అంతటికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. జి బేబీరాణి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్. సంక్రాంతికి వింత పోకడలు వచ్చేసినాయి. దీనికి పూర్తిగా బాధ్యత అధికార పక్షం వహించాలి. సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా కోడి పందాలు నిర్వహించడమే ఒక నేరం అయితే, ఆ కోడి పందాల దగ్గర విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, గుండాట్లో రకరకాల జోదాలు జరగడం అనేది చాలా అన్యాయమైన విషయమని హైకోర్టు అనేక సార్లు చెప్పిన, పాలనలో ఏ విధమైన తేడా లేకుండా యథావిధిగా ఇంకా పెద్ద ఎత్తున జరిగించడం ఒక ఎత్తు అయితే, సభ్య సమాజం తలదించుకునేలాగా పాఠశాలలు, ఆధునిక దేవాలయాలుగా పిలువబడుతున్న పాఠశాలల్లోనే కోడి పందాలు, మద్యం అమ్మకాలు జరిగాయంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో విద్యాయాత్ర కార్యక్రమాలు ఏమి అనుమతి ఇవ్వకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి వారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల మీద ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా ఇవి అసాంఘిక కార్యకలాపాలు. పైగా కొన్ని చోట్ల ఉన్నతాధికారుల ఫ్లెక్సీలు పెట్టి సాంప్రదాయ క్రీడలను ప్రారంభించి అదే గ్రౌండ్స్ లో కోడి పందాలు, ఇతరత్ర జోదాలు, మద్యం అమ్మకాలు సాగించడం చాలా సిగ్గుచేటైన విషయం. వందల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుందని ఇంతకు ముందే చెప్పాం. ఇది సంస్కృతి సాంప్రదాయం కాదు. ఇది సంస్కృతులు సాంప్రదాయం అంటే మహిళలు, చిన్నారులు లేకుండా ఎక్కడైనా సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయా? ఇది కేవలం జోదగాళ్ళు. అది కూడా ఒకరిద్దరు పెద్ద ఎత్తున సంపాదిస్తే వందల కుటుంబాలు గొల్లును గోల పెట్టేలాగా ఈ కోడి పందాలు జరుగుతున్నాయి. ఇది సాంప్రదాయం పేరుతో జరుగుతున్న జోదం అని అనేక మంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అధికార పక్షానికి ఒక దోపిడీ సాధనంగా వందల కోట్ల రూపాయల అధికార పక్ష నేతలకు కూడా అందుతున్నాయని అనుమానం ఉంది దీనిలో. దీని వెనకాల కొన్ని శాఖల అధికారులు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. ఎందుకంటే అధికార పక్షమే వీటిని అనుకుని నడిపిస్తుంది కాబట్టి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాకు సంబంధం లేదని వారు అనుకుంటే జరిగినటువంటి కోడి పందాలు, ఆ పాఠశాల ప్రాంగణాలు, వీటన్నిటిపైన విచారణ జరిపించి సంబంధిత అధికారులపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటే రేపు రాబోయే రోజుల్లో అయినా ఈ వ్యవస్థను కాపాడొచ్చు, సంస్కృతిని కాపాడొచ్చు, పాఠశాల ప్రాంగణాలను కూడా నిజమైన విద్యాలయాలుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.